నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇది బెజవాడ పోలీసుల క్రైమ్ స్టోరీ. ఇద్దరు ఐపీఎస్లు, ఓ హీరోయిన్, ఓ ఇండస్ట్రియలిస్ట్, మరో ఇద్దరు పొలిటికల్ లీడర్స్. సినిమా స్టోరీని తలదన్నేలా నడిచిన ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎందరో ఉన్న ఐపీఎస్ అధికారుల చుట్టూనే ఉచ్చు బిగిస్తోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అదే చట్రంలో బుక్కైపోయినట్లేనా? ఐపీఎస్లపైన కేసులు నమోదుకు రంగం సిద్ధమైనట్లేనా? చట్టం ఎవరికీ చుట్టం కాదు. తగిన సమయంలో అందరికీ సమానంగా వడ్డించేస్తుంది. వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఏపీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అటు వైసీపీ నేతలు, ఇటు పోలీస్, రెవెన్యూ శాఖల్లో ఉన్నత స్థాయి అధికారులకు చిక్కులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొందరు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల అవసరానికి మించి ఓవర్ చేశారని పలువురు ఐపీఎస్లపై ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కొందరికి పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రభుత్వం పక్కన పెట్టగా మరికొందరు వివిధ కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే ఫైళ్ల దహనం, ల్యాండ్, శాండ్, ఫైబర్ నెట్, లిక్కర్ స్కాముల్లో అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండగా కొందరు ఐపీఎస్ అధికారులపైన బొచ్చు బిగించేలా తాజాగా అడుగులు పడుతుండటం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో నిబంధనలను పక్కనబెట్టి వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం పక్కనబెట్టింది. వీరు రోజు డీజీపీ ఆఫీస్కు రావాలని మెమో జారీ చేసింది సర్కార్. ఈ ఆదేశాలను కొందరు మొక్కుబడిగా పాటిస్తుండగా మరికొందరు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్న సమయంలోనే మరో సంచలన విషయం బయటపడింది. వైసీపీ నేతల సూచనల ప్రకారం ముంబైకి చెందిన ఓ సినీ నటిని ఫిబ్రవరిలో అరెస్టు చేసి ముంబైలో నమోదైన ఓ కేసును సెటిల్ చేశారనేది ప్రస్తుతం సంచలనానికి కారణమైంది. ఈ అంశంలో గతంలో విజయవాడలో పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతి రాణా తాత, డీసీపీ విశాల్ గున్నిపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల సూచనల ప్రకారం కేసు నమోదు చేయడం, ముంబైలో పారిశ్రామికవేత్తకు మేలు జరిగేలా అక్కడి కేసు ఉపసంహరణ తరువాత ఇక్కడ కేసును మూసివేసినట్టు చెబుతున్నారు. ఆ విషయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పాత్రధారిగా ప్రభుత్వానికి ఫిర్యాదు అందగా సూత్రధారులుగా వైసీపీలోని అగ్రనేతలపైనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే కేసులో నేరుగా ఇన్వాల్వ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్లు కాంతి రాణా, విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ప్రభుత్వం. తనను తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కనీస విచారణ చేయకుండా అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్లో ఉండగా హింసించారని ముంబై నటి కాదంబరి జత్వాని విజయవాడ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఐపీఎస్ అధికారులపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఈ అంశంలో ఆగస్టు 1వ తేదీన ముంబైలో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసిన కాదంబరి జత్వాని ఆ తరువాత విజయవాడ కమిషనర్ కు ఆన్లైన్లో ఫిర్యాదు పంపారు. ఇప్పుడు ఈ విషయమై వాంగ్మూలం ఇచ్చేందుకు నేరుగా విజయవాడ వచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ఎక్కువయ్యాయి. తనకు సన్నిహితంగా వ్యవహరించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అడ్డుపెట్టుకుని అప్పటి వైసీపీ పెద్దలు ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపిస్తున్నారు కాదంబరి జత్వాని. ఇందుకోసం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తనపై తప్పుడు కేసు బనాయించారని ఆమె అభియోగం. అయితే అప్పట్లో ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో ఆ కేసును సీరియస్ గా తీసుకుని అప్పటి కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తెర వెనుక భాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే ఉత్కంఠ పెరిగిపోతోంది. ముంబై నటి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లు కాంతి రాణా తాత, విశాల్ గున్నీలకు పనిలేని శిక్ష విధించింది ప్రభుత్వం. వీరిద్దరూ ప్రతిరోజు డీజీపీ ఆఫీస్కు వచ్చి సంతకాలు చేయాల్సి ఉండగా ముంబై నటి కేసు వెలుగు చూశాక కాంతి రాణా తాత డీజీపీ ఆఫీస్కు రాలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో విశాఖలో ఉంటున్న విశాల్ గున్ని విజయవాడ వచ్చినా డీజీపీ ఆఫీస్కు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరిని పక్కనబెట్టిన ప్రభుత్వం తాజా కేసుతో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఐపీఎస్ అధికారులపై ఏ చర్య తీసుకోవాలన్నా
ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండే జీఏడీకే అధికారం ఉంది. ఈ విషయంలో డీజీపీ కూడా ఏం చేయలేరని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఐపీఎస్లపై చాలా సీరియస్ గా ఉంది. కంచెను చేనుమేసినట్లు చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే గీత దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలు పంపింది ప్రభుత్వం. దీంతో ముంబై నటి జత్వానీ ఫిర్యాదుతో ఐపీఎస్లు కాంతిరాణా, విశాల్ గున్నీపై వేటు వేసేలా ఫైల్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ప్రభుత్వం పక్కన పెట్టిన 16 మందిలో 2 ముంబై హీరోయిన్ కేసులో బుక్ అయిపోగా మరికొందరిపైన కేసులు పెట్టేందుకు అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి 16 మంది ఐపీఎస్ అధికారులు దినదిన గండంగా గడపాల్సి వస్తోందంటున్నారు.